మూత్రం రంగును బట్టి అనారోగ్యాన్ని అంచనా వేయొచ్చా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానం. మూత్రం రంగు, వాసనను మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి మూత్రం రంగు మారడం అనేది మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యానికి ఓ సూచికగా భావించవచ్చు. మూత్రం ముదురు పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారడం, మూత్రం ఘాటైన వాసన రావడం వెనుక డీహైడ్రేషన్ మొదలుకొని కిడ్నీ ఇన్ఫెక్షన్లు, లివర్ జబ్బులు, మధుమేహం వంటి ఎన్నో రకాల సమస్యలు కారణంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. మూత్రం రంగు, వాసన బట్టి ఒంట్లో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఈగలు, ఒంట్లో రోగాలు బయటపడే వరకు వాటి తీవ్రత చాలా మందికి అర్థం కాదు. సాధారణంగా మనం ఒంట్లో ఏ చిన్న నలతగా ఉన్నా గుండెను, లివర్ను చూసుకుని కంగారు పడుతూ ఉంటాం. కానీ మన శరీరాన్ని రోజువారీగా శుభ్రం చేసే సహజ సిద్ధమైన ఫిల్టర్లైన మన కిడ్నీలు పంపే మూత్రమే మన ఆరోగ్యానికి అద్దం పడుతుందని గ్రహించాం. ప్రతిరోజు మనం విసర్జించే మూత్రం రంగు, వాసన, దాని వేగం మొదలైన విషయాల్ని బట్టి మన శరీరం లోపల ఏ జబ్బు దాగుందో ముందే పసిగట్టవచ్చని చెబుతారు డాక్టర్లు. మన శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను రక్తం నుంచి వేరు చేసి కిడ్నీలు నిరంతరం మూత్రాన్ని తయారు చేస్తూనే ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ వల్ల లేత పసుపు రంగులో పారదర్శకంగా ఉంటుంది. దీనికి భిన్నంగా మూత్రం రంగులో మార్పు కనిపిస్తుంటే ఒంట్లో ఏదో సమస్య మొదలైందనే అర్థం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60% మంది కిడ్నీ జబ్బులు ముదిరే వరకు వాటిని గుర్తించలేకపోవడానికి కారణం ప్రారంభంలో మూత్రంలో వచ్చే మార్పులను వారు అశ్రద్ధ చేయటమేనని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. డాక్టర్ గారు, నాకు ప్యూర్ వైట్ లాగా వస్తుందండి యూరిన్, ఈ మధ్య కాలంలో ఎల్లోగా వచ్చేస్తూ ఉందండి, నాకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏమండి, ఒకటి చెప్తాను. ఎల్లో కలర్ ఆఫ్ యూరిన్ అనేది నార్మల్ కలర్ అండి. మనలో ఒక భీతితో ఈ వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ చేసి వైట్ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. కానీ కలర్ ఆఫ్ యూరిన్ ఎల్లో, పేల్ ఎల్లో కలర్ అనేది నార్మల్ కలర్ మాత్రమే. కొంచెం డార్క్ ఎల్లోగా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన వాటర్ కన్జంప్షన్ సరిగా ఉండదో అది కాన్సన్ట్రేట్ అయ్యి కొంచెం డార్క్ ఎల్లోగా రావచ్చు. ప్యూర్ వైట్ అంటే ఎట్లా వాటర్ లాగా ఎప్పుడు వస్తుంది? మీ బాడీ నిండా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండి ఎక్కువ వాటర్ని మీరు తీసుకున్న పక్షంలో వస్తుంది. చాలామంది అపోహ పడుతూ ఉంటారు, నాకు ఎప్పుడు కానీ వాటర్ కలర్లో రావాలి. తప్పండి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ మిస్టేక్ చాలామంది చేసేది. ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ లైక్ దట్. మీరు అలా తీసుకోవడం మంచిది కాదు. చాలా మటుకు తెలియకుండా 5 లీటర్లు 6 లీటర్లు తాగేసి ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అది తప్పు. 5 లీటర్లు నీళ్లు తాగిన దానివల్ల మీకు యూరిన్ ఎక్కువ రావడము, దాంతోపాటు సొల్యూట్స్ పోవడం, మీ బాడీలో సోడియము, కొన్ని లవణాలు తగ్గిపోవడమే జరుగుతుంది తప్ప మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదు. సో కలర్ ఆఫ్ యూరిన్ మరీ డార్క్ ఎల్లోగా ఉందనుకోండి, ఏదో మీకు జాండీస్ ఏమన్నా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఎట్లా మన కంటి చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటివి లేవు అన్న పక్షంలో పేల్ ఎల్లో టు లిటిల్ డార్క్ ఎల్లో, ఇది చాలా 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 కామన్. ఇంకోటి చెప్తానండి, చాలామంది అప్పుడప్పుడు సింపుల్గా అనేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు రెడ్గా వస్తుందండి. ఏమండి, ఎల్లో కలర్ యూరిన్ మాత్రమే నార్మల్ అండి. ఇంకే కలర్ అయినా అది అబ్నార్మలే. ఇంకే కలర్ అయినా, అది ప్యూర్ వైట్ అయినా అబ్నార్మల్ కింద నేను పన్నగరిస్తాను. ఎందుకంటే తను అనవసరంగా ఎక్కువ వాటర్ తాగుతున్నాడని. ఇంకొకటి రెడ్ అయినా కానీ, గ్రీన్ అయినా కానీ, ప్యూర్ వైట్ అంటే పాలలాగా అయినా కానీ ఇవన్నీ అబ్నార్మలే. సో పేల్ ఎల్లో టు లిటిల్ డార్కర్ ఎల్లో, సీజన్ బట్టి మీ వాటర్ ఇంటేక్ బట్టి ఈ కలర్స్ అనేటివి నార్మల్. దీని నుంచి ఒక జబ్బు ఉండొచ్చు అని పరిగణించడం, దాన్ని కరెక్ట్ చేయడానికి మనం వాటర్ తాగుతా పోవడం అనేది మాత్రం మంచిది కాదు. బాడీ దాని ఫంక్షన్స్ అవి చేస్తూ పోతూ ఉంది కాబట్టి అలాంటి కలర్ మనకు కనపడుతూ ఉంటుంది. మన ఒంట్లో లోపల అవయవాలు దెబ్బతింటే మూత్రంపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. మూత్రం ముదురు పసుపు రంగులోకి మారితే శరీరంలో నీరు తగ్గిపోయిందని అర్థం. ఒకవేళ మూత్రం ఎరుపు లేదా గులాబీ రంగులో వస్తుంటే అది కేవలం వేడి చేయటం కాదు, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ళు లేదా చివరకు కిడ్నీ బ్లాడర్ క్యాన్సర్కు కూడా సంకేతం కావచ్చు.
అలాగే మూత్రం కొద్దిగా కాక అచ్చం బీరు గ్లాసుపై పేరుకుపోయే మరకలాగా విపరీతమైన నురగలతో వస్తుంటే కిడ్నీల నుంచి ప్రాణాధారమైన ప్రోటీన్ లీక్ అయిపోతుందని అర్థం. దీనినే ప్రోటీన్యూరియా అంటారు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే తొలి అడుగు. ఇలాంటప్పుడు చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే అది కాస్త డయాలసిస్ బెడ్ వరకు తీసుకువెళ్తుంది. ఇవే కాకుండా రోజుకు 8 సార్ల కంటే ఎక్కువగా మూత్రానికి వెళ్ళటం, రాత్రిపూట పదే పదే నిద్ర లేవటం అనేవి మధుమేహానికి, ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలకు సంకేతాలుగా భావించాలని చెబుతారు నిపుణులు. చాలామంది వస్తారు, డాక్టర్ గారు నేను మూత్రం పోసి వస్తానండి, నురగ కనపడతా ఉంటుందండి, నా కమ్మడి నిందా నురగ వస్తుందండి, సబ్బు నీళ్ళలాగానే వస్తూ ఉంటుందండి, నాలో ఏదో చాలా లోపం ఉంటుందండి. చాలామంది ఇది ఇస్ ఎ వెరీ కామన్ కంప్లైంట్. నిజంగా ప్రాబ్లం అనేది మేము ఎత్తుక్కుంటాం. ఫోమీ యూరిన్ అనేది మాత్రం ఒకటి అబ్నార్మల్ కావచ్చు. నేను రెండు చూడాలండి. ఫోమీ యూరిన్ వస్తే ఆ యూరిన్లో షుగర్ ఏమన్నా ఎక్కువగా ఉందా, లేక ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉందా, ఈ రెండు చూడడం అనేది జరుగుతుంది. మోస్ట్ కామన్ రీజన్ ఫోమీ యూరిన్ రావడానికి ఏమిటి అంటే ప్రోటీన్ ఇన్ ద యూరిన్. ఎప్పుడు వస్తుంది ఆ ప్రోటీన్ అనేది? డయాబెటిక్స్లో కానీ లేకపోతే కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళలో కానీ ఈ విధంగా ప్రోటీన్ ఎక్కువగా యూరిన్లో లీక్ అయినప్పుడు ఆ యూరిన్ ఫోమ్ లాగా తయారవడం అనేది జరుగుతుంటుంది. మూత్రంలో కాస్త మంటగా అనిపిస్తే చాలు, మనలో చాలామంది ఒంట్లో వేడి చేసిందని 4 గ్లాసులు మజ్జిగ తాగితే సెట్ అయిపోతుందని సొంత వైద్యాలు మొదలు పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కనిపించే చిట్కాలతో కాలయాపన చేస్తుంటారు. నిజానికి మూత్రంలో మంట లేదా రంగు మార్పు అనేది కేవలం బయట వేడి ఉష్ణోగ్రత వల్ల మాత్రమే కాదు, లోపల బ్యాక్టీరియా తిష్ట వేసినా వస్తుంది. ఇలాంటప్పుడు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇందులో మూత్రంలో చీము కణాలు ఉన్నాయా, రక్తం పడుతోందా లేదా ప్రోటీన్ పోతోందా అనేది తేలిపోతుంది. ఇక కిడ్నీల పనితీరును అంచనా వేయటానికి రక్తంలో సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా పరీక్షలు, పొట్టకు చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ సాయంతో కిడ్నీలో రాళ్ళు లేదా వాపులను ఇట్టే కనిపెట్టేయచ్చు. కొంతమందికి వైట్గా యూరిన్ వస్తుంది, పాలలాగా, గంజి నీళ్ళలాగా. అది అబ్నార్మల్ అండి. అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ అబ్నార్మల్ అని నేను అన్నాను. దాంట్లో యూరిన్ మీరు టెస్ట్ చేస్తే 4+ ప్రోటీన్ అని ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఖైలూరియా. ఖైలూరియా అనే దాన్ని ఏంటంటే బాడీలో ఒక ఫ్లూయిడ్ అనమాట. ఖైల్ ఈ ఇంటెస్టైన్స్ నుంచి అబ్జార్ప్షన్ అయిన తర్వాత కొన్ని పదార్థాలు, లైపోప్రోటీన్స్ అనే పదార్థాలు ఈ ఖైలస్ డక్ట్స్ ద్వారా అబ్జార్బ్ అయ్యి అవి మళ్ళీ రక్తంలో కలవడం జరుగుతుంది. ఈ లింఫాటిక్స్లోనే ఈ ఫైలేరియాసిస్ రావడం జరుగుతుంది. వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, బట్ అది జబ్బు కిందనే పరిగణించాలి కానీ నార్మల్సీ కింద పరిగణించడానికి వీల్లేదు. కలర్ ఆఫ్ యూరిన్లో ఇంకే కలర్ అయినా, ఎస్పెషలీ రెడ్ కలర్ అయినా కానీ, ఎస్పెషలీ రెడ్ కలర్ అయితే అది అబ్నార్మల్ కిందనే మీరు పరిగణించాలి. ఒక్కొక్కసారి రేరుగా బీట్రూట్ తిన్న వాళ్ళలో కూడా రెడ్గా రావచ్చు. ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ది వస్తుంది, అది కూడా తిన్నప్పుడు ఒక్కొక్కసారి రెడ్గా రావచ్చేమో తప్ప ఆ 2 కారణాలు కానప్పుడు యూరిన్ రెడ్గా వస్తే మాత్రం ఆర్బీసీ అంటే దాంట్లో రక్తం ఉందా లేదా చెక్ చేసుకోవడం, రక్తం ఉంది అంటే మాత్రం ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మూత్రంలో మంట, మూత్రం రంగులో మార్పులు కనిపిస్తున్నప్పుడు తొలి దశలోనే చికిత్స తీసుకోవాలి. ఆరంభంలో గుర్తిస్తే ఎలాంటి సమస్యనైనా సులభంగా నయం చేయవచ్చు. ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రం రంగు మారినప్పుడు యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయవచ్చు. ప్రోస్టేట్ సమస్యలకు, ప్రారంభ దశ కిడ్నీ వ్యాధులకు ఇవాళ చక్కటి మందులెన్నో అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు లేదా కణితులు ఉన్నప్పుడు లేజర్ చికిత్స లేదా లాపరోస్కోపీ సర్జరీల ద్వారా వాటిని తేలికగానే తొలగించవచ్చు. ఇక మూత్ర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. ఆహారంలో ఉప్పు, మసాలాలను తగ్గించాలి. బీపీ, డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకోసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మూత్రం తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే చాలా జబ్బులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు.